ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అద్భుతంగా విజయవంతం కాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ వాహనాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన ఈ రంగంలో కొత్తగా రూపొందించిన పాలసీని విడుదల చేశారు. సదస్సులో ఎలక్ట్రిక్ వాహనాల విస్తృతి, సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై చర్చ జరిగింది. భవిష్యత్ తరాల కోసం మంచి వాతావరణం అందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. Financing institutions shall be encouraged to provide a high purchase scheme at discounted interest rates and incentives for the electric four-wheeler commercial passenger vehicles such as taxis, tourist cabs, etc. 100% exemption of road tax and registration fee will be offered for the first 5,000 electric four-wheeler commercial passenger vehicles such as taxis, tourist cabs, and purchased and registered within Telangana. Also, the incentive is being offered to light good carriers including three-wheelers, 100% exemption of the road tax and the registration fee for the first 10,000 electric three-wheeler goods, e-carriers as well as electric light good carriers purchased and registered within Telangana. Also, 100% exemption of road tax and registration fee for the first 5,000 electric four-wheeler private vehicles purchased and registered within Telangana. And finally, the 100% exemption of road tax and registration fee for the 500 electric buses first purchased and registered within Telangana. State transport units shall also be encouraged to purchase electric buses. Already we have 40 electric buses which are plying to the airport. We will also take into consideration of increasing the number of electric buses as well as of the road transport corporation. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని ఆరోగ్యవన్ అనే ఔషధ మొక్కల మూలికల వనాన్ని శుక్రవారం ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఐక్యతా విగ్రహం సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వనాన్ని మోదీ సందర్శించారు. 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆరోగ్యవన్లో మానవాళి ఆరోగ్యానికి అవసరమైన ఔషధ మొక్కలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. राष्ट्र को समर्पित करेंगे एक बहुत बड़ी उपलब्धि देश के लिए और संपूर्ण देशवासियों के लिए। वो जब भी गुजरात की यात्रा पर आएंगे, केवड़िया आएंगे, तो आरोग्य वन उनके आकर्षण का केंद्र होगा। यहाँ 5 लाख से ज्यादा औषधीय पौधे हैं, 380 प्रजातियों के। और प्रधानमंत्री इस समय मुआयना कर रहे हैं, सूर्य नमस्कार। वो खुद भी प्रतिदिन योग करते हैं और लोगों को भी योग के लिए प्रेरित करते हैं। और प्रधानमंत्री के नेतृत्व में ही अंतर्राष्ट्रीय योग दिवस की जो पहल की गई थी उसको अंतर्राष्ट्रीय स्तर पर मान्यता मिली। అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్తో రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ రాజధాని జేఏసీ ఆందోళనకు సాంఘీభావంగా మద్దతు తెలుపుతూ మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపా శ్రేణులు.
విశాఖపట్నంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యటన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, ఎమ్మెల్యేలు బాబురావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మవారి దివ్య ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ మరియు రాజేష్ శర్మ సారథ్యంలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉన్న ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం చేసి మూల విరాట్కు పంచనక్షత్ర నాగసింహ కుంభహారతి పూజలు నిర్వహించారు. సిటీ కేబుల్ ఎండి పాలపతి శ్రీనివాస్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మదయ అపారమని, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టేనని అన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారముగా భక్తుల పాలిట ఎరువెలుపుగా అమ్మవారు దర్శనమిచ్చారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. Okay, so టీ నరసాపురం మండలంలోని మర్రిగూడెం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల వద్ద శుక్రవారం అటవీ హక్కుల చట్టంలో మంజూరైన పట్టాలను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఐటీడీఏ పీఓ ఆర్వి సూర్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వటమే కాకుండా రైతు భరోసా పథకం వర్తించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం టీ నరసాపురం మండలంలో 109 ఎకరాలు పట్టాలు ఇస్తున్నామని, తదుపరి మిగిలిన వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సామంతపూడి సూరిబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎస్వీపీకే శ్రీనిరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు గురువారు అలాగే మన గ్రామ పంచాయతీకి కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్, అలాగే ఒక సచివాలయం, ఒక రైతుల కోసం రైతు భరోసా కేంద్రం, మనకి మరి నర్సు మండలానికి ఒక క్లినిక్ సెంటర్ బిల్డింగ్ ఇవంతా కూడా వస్తుందాం. మరి ఇవంతా కూడా ఈరోజు మనకి కాకినాకు వస్తాం. మీకు ఒకసారి గమనించండి, గతంలో మన పింఛన్ కావాలిస్తాం కానీ, ఒక రేషన్ కార్డు కావాలిస్తాం కానీ, లేకపోతే పెద్ద పథకం కావాలి బెగందనోరి ఎంఆర్ఓ ఆఫీసింగ్ అంతా ఎండిఓ ఆఫీసింగ్ అందరు మీరు అక్కడికి ఆ ఎండిఓ మంది ఉండే, ఆ ఎంఆర్ఓ మంది ఉండే ఉసు ఇద్దరు మన లోన్ వాదులు. ఈరోజు మీ కాకినాకే వాడుతున్నారు. మొత్తం వ్యవస్థనంతా గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చి మీ కాకినాకే వాటి మీకు మళ్ళా సచివాలయం కూడా అందక్కర్లేదు. మీకు మధ్యలో ఒక వాలంటీర్ని వాడు 50 మందిని కొరలు. మరి ఈరోజు బిచ్చ సుఖం మంది మీకు మరి బెగన అవినీతి అక్రమ జరుగుందాక మరి మీకు తెలుసు. కిరికిరి కమిటీ మందనం బాగా కిరికిరి కమిటీ, జన్మభూమి కమిటీ అది బాగా మందనదు. నాకు ఓటు వాడుతుండే ఓటు మన పార్టీ అయ్యో, ఓను మన వర్గం అయ్యో, ఆ ఊడి ఇదను మొగం ఊడి ఇదను. కానీ ఈరోజు మొగం ఊడక్కర్లే, పార్టీ ఊడక్కర్లే, కులం ఊడక్కర్లే, వర్గం ఊడక్కర్లే, మతం ఊడక్కర్లేదు. ఓ వాడు పేదవాడు ఇల్లే ఓటు వాడుతుండే కనీసం ఇంకనా
ఓటు ఓటు పోతూ ఈ మన జగన్ గారు పక్కన ఉడికి ఇంజన్ మారిపు మారు పోతే ఒక మనిషి అయ్యి బాధితులకు అక్కడి మానవత్వంతో మనసుతో తుంగొందరు బాధితులకు గెల్స్ ప్లస్ అందరూ సమానమే అందరూ కూడా ఓటు పడతానికే భావించి మన ముఖ్యమంత్రి గారు తుంగొందో మన సూర్యబాబు లాంటి వారు కూడా బాధపడుతుందో మన కైకి పోతే ఏదో పిల్లలు డైరెక్ట్ వాలంటీర్ ద్వారా తీసుకుపోయిందో మా ఖాళీ మందం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి మందం మా కుటుంబం గో తిరుగుతుంది ఓరు బాధపడుతుంది మా కూడా పడే సుఖం వాళ్ళు మీరు అనుకుంటుంది నన్ను కూడా పేరుకి ఎమ్మెల్యే నన్ను కూడా నాకైతే కూడా మొత్తం ఈ వాలంటీర్ కూడా ఆన్లైన్ ఉందడు సీఎంఏ ప్లస్ మంత్ కదా అమరావతి నుంచి నొక్కుంది టకా 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 ఇది అలసిపోయాం కదా మాధవ్ అది అనమాట దారులు గతంలో ప్రభుత్వంలో అలా జరుపుతా అవినీతి అక్రమకు ఇక ఈ ప్రజెంట్కి మనారన్న మంచి పని దుమ్మపోతూ వస్తే మనాన్ని కూడా నమ్మోరిందరే ఇలాంటి పద్ధతిని తీసుకొస్తుంది ఇలాంటి విధానం సాయం మంది లే మీరు డబ్బు తడుతున్నారు మేమే మరి వాలంటీర్కు జీతం కూడా పెంచడం చేస్తే 5,000 కానీ 5,000 తీసుకుని దొరకడం కానీ చాలా సిన్సియర్గా పని ఉంటుంది అలాగే ఉద్యోగం కోసం మన కూడా మన పిల్ల రోడ్ ఎక్కను మరి ఈరోజు 2 లక్షల ఉద్యోగం ఇస్తూ ప్రతి గ్రామ చర్చలో అయితే 15 మంది ఉద్యోగం ఒక 50 మందికి వాలంటీర్ అలాగే ఈ నర్సు పోస్ట్ అలాగే ఈ డాక్టర్ పోస్ట్ ఇవంతా కూడా ఈ సంవత్సరాలే గతంలో మరి జాబ్ వాళ్ళకు బేనవాదాలు ఇస్తున్నారు జాబ్ కావాలి బేనవాదాలు ఇస్తున్నారు మరి వస్తే బాధ మరి ఇది మన ముఖ్యమంత్రి గారు మరి అన్నీ కూడా ఈరోజు అది కూడా నాకు తెలుసు ఆ ఉద్యోగం కూడా 1-2 వరకు బేనోడు ఒక్కి వణికేదన్నారు ఈరోజు వేణు రికమెండేషన్ అక్కర్లేదు వేణు నాకు అందక్కర్లేదు ఎమ్మెల్యే ఇల్లు మంత్రి ఇల్లు ఎంపీ ఇల్లు గోతిల్లు డైరెక్ట్గా మార్కు పెంచే వరకు వేణు మెరిట్ వాతో ఓన్కి ఇస్తుంది మన చుట్టూ టోల్ పేరు వాళ్ళకి మనం కూడా అదే కట్టారు మాత్రం వేణు 5 అక్కర్లే మీ తెలివితేటను పోయితే మీ మార్కులు పోయితే ఉద్యోగ వాతకు ఇదే నన్ను అందరం కూడా కట్టారు వేనంటే అందుకని మీరందరూ కూడా మరి ఈ అధికారుల చట్టం ద్వారా మీరు తోడుకుంటూ సాగుతుందోరే మరి మందిర్ మీరందరూ ఈ రోజు నుంచి మీ జీవితానికి ఒక వెలుగుని మరి మన నింపుతాం మన జగన్ గారు మరి ఓనికి అందరూ కూడా మనం రుణపడి మొదలే మరి మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మన కృతజ్ఞత కూడా మనం తెలుపుకున్నాను మరి మీరందరూ కూడా మరి ఈ యొక్క కరోనా ఇంకా అన్ని మరి ఆరోగ్యం కూడా ఈరోజు కరోనా మనకి ఫిబ్రవరి నెల నుంచి ఈ రోజు బిక్కి ఆగదు దేవుని మీద నమ్మకం తెలియదు మన సూర్యబాబు పక్కన ఇంకేమంది అలా నాకు కూడా మన ఈ విలేకరు భాగంలో తీసైందను నన్ను తీసుకొచ్చి బెగనిస్తూ చాలా బాధపడుతున్నాను ఎవరు అందుకని మీరు కూడా జాగ్రత్త మనడు ఎక్కడైనా అవసరం వస్తే బయటకు అనవసరంగా బయటకు నుంచి మళ్ళీ ఇంతవరకు కించి మళ్ళీ 2వ దశ మొదలు ఈసారి 14 రోజులకై 5-6 రోజు స్కీమ్లోనే దాని ప్రభావం చూపిస్తుంది అదృష్టమతి బతుకుతారు లేకపోతే దురదృష్టమతి ఉన్నారు కాబట్టి దీనికి మందులు కాబట్టి మీరు జాగ్రత్త మందు ప్రభుత్వం కూడా విడిచిస్తే రోజు కాపులా కాదు కదా కాబట్టి మన ప్రాణం మనమే కాపాడుకుంటాం దానికి ఒకటే పరిష్కారం మాస్క్ ఇదే మనవారు ఇది మనుషులకి 90% మనకి అది వారు మన కనుక ఊపిరి ఆడాలి తీస్తారనుకో బెంచ్ వచ్చేసి మన ఊపిరి అంతే వస్తే అందుకని నేను భారత్లో ఆ కరోనా బారిన వస్తాను కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాను అలాగే మీ కైకి కూడా శుభ్రంగా కాలు కూడా బయటకు వచ్చేసి కానీ బెగ్గరగా శుభ్రంగా తిరగాలి శుభ్ర పరిస్థితిగా మన జాగ్రత్త మన ఆరోగ్యం కాపాడుకోవాలి రోజు మన అధికారులు రోజు నర్సుకెళ్ళో బోధకెళ్ళో కాబట్టి మీరందరూ మన జాగ్రత్త మనం కోరుకుంటారే మీరందరూ కూడా అది మీ పిల్లలకు మర్చిపెట్టాను ఆ కాన్వెంట్ కన్నా పిల్లలకు కూడా ఆమె బ్యాగ్ కిలా మన డౌట్ తీసి పిల్లలకి బయట గురించి బ్యాగ్ ఇది ఇది గవర్నమెంట్ డౌకు బయటికి వస్తుంది డౌక్ ఇస్తుంది ఆ పిల్లలకు పోవడం
బ్యాక్ చేసి ఓవర్ కిట్ బెచ్చర్ చేసా 2-3 వేలకు పంచారు 3,500 నిజంగా జెసెడ్ ఖరీదు 650 కోట్లు అంత రాష్ట్రం మొత్తం ఇసుకు చంద్రబాబు నాయుడు మొత్తంగా 700 కోట్లకి అక్కడ ఖర్చు నిర్మాణం ఖర్చు ఆ ఖర్చు నాకు అయ్యదు మరి మన ముఖ్యమంత్రి అంత పొదుపుతుందోరే మంచి కార్యక్రమం ఉంది అందరూ కూడా ఏమనుకోకండి మా భాషలో మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా మా శ్రీరాజు గారు ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా మరి ఆయురారోగ్యం పొందాలని కోరుకుంటారే మరోసారి మీ తరఫున మన ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ప్రత్యేకంగా అభినందనకు ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటాం. రాళ్లవాగులో మృతి చెందిన గిరిజన బాలబాలికలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఎంఆర్పీఎస్ పోలవరం ఇన్ఛార్జ్ విసంపల్లి సిద్ధు మాదిగ డిమాండ్ చేశారు. కుక్కునూరు మండల అధ్యక్షులు కేసుపాక సురేష్ మాదిగ నాయకత్వంలో బర్లమడుగు గిరిజన కుటుంబాలను ఎంఆర్పీఎస్ పోలవరం ఇన్ఛార్జ్ విసంపల్లి సిద్ధు మాదిగ సందర్శించారు. ఈ సందర్భంగా విసంపల్లి సిద్ధు మాదిగ మాట్లాడుతూ ఇంజారం పంచాయతీ బల్లమడుగు గ్రామంలో ఈ నెల 23వ తేదీన గిరిజన కుటుంబాలకు చెందిన గిరిజన బాలబాలికలు రాళ్లవాగులో బట్టలు ఉతకడం కోసం వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జరిగిన వారం రోజులు అయినప్పటికీ ఆ కుటుంబాన్ని అధికారులు ఎమ్మెల్యే పరామర్శించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. వేలేర్పాడు మండలం వసంతవాడ పెద్దవాగు మృతులకు 6గురికి ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు వీరి కుటుంబాలకు కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎంఆర్పీఎస్ నాయకులు చిలక ఏడుకొండలు, అగ్నిపర్తి శేఖర్, వేల్పూర్ శ్రీనివాస్, కటారి సాగర్, కొమ్ము శివ తదితరులు పాల్గొన్నారు. 10 తేదీన ఉదయం 11 గంటలకు ఇద్దరు చిన్నారులు జెడ్డి అను పెనుబల్లి కవిత అనే ఇద్దరు చిన్నారులు రాళ్లవాగులోకి బట్టలు శుభ్రం చేసుకొని వాళ్ళు ఎల్లగా 23వ తారీఖున మరి పోయి వాళ్ళు ఎంతో బాధతో ఉన్నప్పటికీ మరి ఇప్పటి వరకే కుటుంబాల దగ్గరికి వచ్చి పట్టించుకోకపోవడం ఇది 100% గిరిజనులను వివక్షితాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరఫున గిరిజన కుటుంబాలకి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలని వాదుకోవాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ మానిశ్రీ మందాకృష్ణ మాది గారి తరఫున మేము గౌరవశ్రీ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ఎన్నో హత్యలు, అత్యాచారాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మరి లక్షలాది రూపాయలు మరి కాంపన్సేషన్, మరి లక్షలాది రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్న ఇట్లాంటి సందర్భాల్లో కూడా ఈ గిరిజన కుటుంబాలని పట్టించుకోకపోవడం అంటే వాళ్ళు గిరిజనులు మరి నిరక్షరాస్యులనే ఒక స్వభావం తప్ప ఇంకా ఏది కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా ఘటన జరిగి వారం రోజులైనా ఇప్పటి వరకే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. వాళ్ళు బాధలో ఉన్నప్పటికీ వాళ్ళ వాదర్చలేదంటే అది చిన్న చూపే, వివక్షత అని చెప్పేసి మేము సందర్భంగా